ఎల్ఆర్ఎస్‌లో తాజాగా చేసిన సవరణల ప్రకారం ఎల్ఆర్ఎస్ యొక్క కట్ ఆఫ్ తేదీ 26/8/2020 నాటికి లేఅవుట్‌లో కనీసం 10% ప్లాట్లు విక్రయిస్తే చాలు. బ్యాలెన్స్ ఉన్న 90% ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది రియల్టర్లకు ఎట్ ది సేమ్ టైమ్ అక్కడ కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులకు కూడా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంచర్ వేసిన రియల్టర్ రెగ్యులరేషన్‌కు అప్లై చేసినా, చెయ్యకున్నా ఇన్వెస్టర్స్ అయితే లబ్ధి పొందేందుకైతే ఈ అవకాశాన్నయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. లేఅవుట్‌లో ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ రెగ్యులరైజేషన్ ఫీస్‌తో పాటు మార్కెట్ వాల్యూ అయితే ఎంత ఉందో దాని ప్రకారం 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ కలిపి ఎల్ఆర్ఎస్ ఫీజుగా తీసుకొని మరీ రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకైతే ఒక ఉత్తర్వుని జారీ చేయడం జరిగింది. అయితే ఆయా ప్లాట్స్ యొక్క వివరాలైతే మాత్రము ఎల్ఆర్ఎస్ పోర్టల్‌కు బదిలీ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లకు గూడా ఒక ఆర్డర్‌ని జారీ చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో రెగ్యులేషన్ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా ఓపెన్ స్పేస్ చార్జెస్ అయితే ఎవరైతే చెల్లించలేని పరిస్థితిలో ఉంటారో వారు కేవలం రెగ్యులరైజేషన్ ఫీ మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వినియోగదారులకైతే ఒక వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. అయితే మిగతా ఫీ మొత్తం బిల్డింగ్ పర్మిషన్ సమయంలో చెల్లించాలని, వీరికి మాత్రము 25% రాయితీ అయితే లభించదని క్లియర్ కట్‌గా మున్సిపల్ శాఖ అయితే చెప్పడం జరిగింది.